పొత్తి కడుపు తగ్గటానికి ఉపయోగపడే 4 వ్యాయామాలు చూడబోతున్నాం. అట్లా దండాసనంలో కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని కూర్చున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి మడాలని పిరుదుల భాగం దగ్గరకు వచ్చేటట్లా ఫోల్డ్ చేసి లాక్కుంటాం. మళ్ళా చాపేస్తాం. అంటే చేతుల మీద మన నడుము భాగాన్ని వెనక్కి కొద్దిగా వాల్చేసి ఆ రకంగా 2 కాళ్ళను కలిపి మోకాళ్ళ దగ్గర ముడవటం, కాళ్ళని సీటు భాగం దగ్గరికి వచ్చేటట్లు చేసుకోవటం. ఇలా ఒక 10-20 రౌండ్స్ ఈ వ్యాయామం చేసిన తర్వాత అలాగే చేతులు ఉంచేసి చూడండి, ఒకసారి కుడికాలు చాపేస్తాం, ఎడంకాలు మడుస్తాం, ఎడంకాలు చాపేస్తాం, కుడికాలు మడుస్తాం. ఇంట్లో కూర్చుని కూడా ఇట్లా సులభంగా వ్యాయామాలు చేసి పొత్తి కడుపును బాగా తగ్గించుకోవచ్చు. ఇక 3వ వ్యాయామంగా 2 కాళ్ళను అట్లా చాపేసి ఒకసారి దగ్గరికి తీసుకొచ్చి 2 కాళ్ళను చాపేసి మళ్ళీ ఇందాటి వేళ కూర్చున్న తర్వాత ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేసి బద్ధ కోణాసనంలో మనం 2 పాదాలు నమస్కార ముద్రలో పెట్టినట్టు ఎట్లా తీసుకొస్తాం అలా తీసుకొచ్చి మళ్ళీ చాపేయాలి. ఇక చివరిగా ఒక కాలు చాపేసి మరొక కాలు ఇట్లా మడిచేస్తాం. మళ్ళా ఒకసారి కుడి కాలు చాపేస్తే మరోసారి ఎడమ కాలు ఆల్టర్నేటివ్గా. ఈ 4 పెద్ద వయసు వారు, నడవలేని వారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా కింద కూర్చుని చేయగలిగితే పొట్ట తగ్గటానికి సులభమైన వ్యాయామాలు.